మీడియా మిత్రులందరికీ శుభ సాయంత్రం. వెలుగొండ ప్రాజెక్ట్ పశ్చిమ ప్రకాశం నూతనంగా ఏర్పడ్డటువంటి మార్కాపురం జిల్లా వాసుల కలల కొండ వెలుగొండ. దాదాపుగా 1962లో పూల సుబ్బయ్య గారు అనేటటువంటి ఒక ఎమ్మెల్యే ఏరగొండపాలెం నుంచి 2 పర్యాయాలు గెలిచినటువంటి వ్యక్తి మొట్టమొదట్లో ఆలోచించినటువంటి అంకురార్పణ జరిగినటువంటి ఒక ప్రాజెక్ట్. అందుకే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారి పేరు మీదనే ఆ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేసేటప్పుడు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అని నామకరణం కూడా చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులో తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం ప్రభుత్వాలకి కానీ మొట్టమొదట ప్రచారం కోసం వాడుకోవడం తప్ప పనిలో భాగస్వాములు కానే కాదు. తెలుగుదేశం పుట్టక ముందు వచ్చినటువంటి ఆలోచన మొదలైనటువంటి ప్రాజెక్ట్ ఇది. తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు ఆయనకు పొడిచి పార్టీని లాక్కున్నప్పుడు 1996లో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ సమయంలో పశ్చిమ ప్రకాశంలో గెలవాలి అంటే వెలుగొండ ప్రాజెక్ట్ని ప్రచారంగా అస్త్రంగా వాడుకోవచ్చని 1996 ఏప్రిల్ 20 తారీఖున కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి శంకుస్థాపన పేరుతో 10 లక్షలు ఖర్చు పెట్టి ఆ 10 లక్షల ఖర్చు కూడా టెంటులకి సామానులకి తప్ప ప్రాజెక్టుకి కాదు అనేది రికార్డ్స్ చెప్తున్నటువంటి అంశం. ఆ రికార్డ్స్లోనే మేము చెప్తే ఎట్లాగూ దాని మీద విషం చల్లుతారు, తప్పుడు ప్రచారంగా చిత్రీకరిస్తారని ఏఐ, చాట్ జీపీటీ, గూగుల్ ఇవి రెండిట్లో కూడా వెలుగొండ ప్రాజెక్టు యొక్క చరిత్ర ఏంటి అని కొడితే వస్తున్నటువంటి వివరాల సారాంశంనే ఈ పేపర్లో కూడా తీసుకొని వచ్చాను. మొట్టమొదట ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడంలో కానీ, పని మొదలు పెట్టడంలో కానీ, పర్మిషన్ రావడంలో కానీ, డిపిఆర్ సిద్ధం చేయడంలో కానీ తెలుగుదేశం పాత్ర శూన్యం. 1996లో పార్లమెంట్ ఎలక్షన్స్కి పావుగా వాడేశాడు వెలుగొండ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు. ఈ బూడిద పార్టీ అధ్యక్షుడు ఆ వెలుగొండ ప్రాజెక్టుకి బూడిదని పూసేసి 9 సంవత్సరాలు తిరిగి చూడలేం. మళ్ళీ 9 సంవత్సరాలు వెలుగొండ ప్రాజెక్టుని కనీసం తట్టడు మట్టి తీసి మొదలు పెట్టినటువంటి చరిత్ర హీనుడు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు రామారావు గారు కూడా పరిపాలించారు. ఆయన కూడా ఏం చేసింది లేదు. అక్కడ తెలుగుదేశం వారి వాళ్ళ బైక్ ర్యాలీలు చేయడము, గుడుల దగ్గరికి వెళ్ళి పొర్లు దండాలు పెట్టడము, రకరకాల స్టంట్లు చేస్తున్నారు పశ్చిమ ప్రకాశంలో. నవ్విపోతురు నాకేం గనుక అనే ఒక సామెత వీరికి పర్ఫెక్ట్గా సరిపోద్ది. మేమేం చేశాము అనేటటువంటి ఆలోచన లేకుండా దాదాపు ప్రాజెక్టు మొదలై 31 సంవత్సరం. ఈ 31 సంవత్సరంలో 60% ప్రభుత్వంలో ఉంది తెలుగుదేశం పార్టీ. దాదాపుగా 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఇప్పుడు మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినప్పుడు 900 కోట్లతోటి మొదలైనటువంటి ఆ ప్రాజెక్ట్ ఇవాళ 10,000 కోట్లకి ఎగబాకింది ఖర్చు. ఎవరి కారణంతో? 9 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారా? తెలుగుదేశం ప్రభుత్వానికి వెలుగొండ కలపడలేదా? దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా అక్కడికి వచ్చి చెట్టును నాటి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలుపెట్టాడు. మొక్కను నాటింది రాజశేఖర్ రెడ్డి గారు, మొదలుపెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు. దీనిలో చాలా స్పష్టంగా ఉంది గూగుల్ ఇచ్చినటువంటి డేటాలో. ఎన్టీఆర్ గారు 1983 నుంచి 95 వరకు ప్రతిపాదనపై చర్చలు, ప్రాథమిక పరిశీలనలు కొనసాగాయి తప్ప పరిపాలనా అనుమతులు కానీ, టెండర్లు కానీ, ప్రధాన నిర్మాణ పనులు కానీ ప్రారంభం కాలేదు. సొరంగం పనులు ప్రారంభం కానే కాలేదు. చాలా క్లియర్గా ఇచ్చింది. 2 మళ్ళీ 95లో
95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు 1996 మార్చి 5న గొట్టిపడి వద్ద 978 కోట్ల ప్రాథమిక అంచనాతో డిపిఆర్ కేంద్రానికి పంపి 2000 వరకు అనుమతి తేలేకపోయినటువంటి అసమర్థ నాయకుడు, నిర్లక్ష్యం వహించినటువంటి నాయకుడు, చాతగానటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయకుడు అని ఈ చాట్ జీపీటీ చెప్తుంది. ఆ తర్వాత 2004 దాకా దీని ఊసే లేదు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మహానుభావుడు శంకుస్థాపన చేసి దాదాపుగా 5,500 కోట్ల అంచనాతోటి పునరుద్ధరణ, 4 ప్యాకేజీలుగా టెండర్లు, సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్యాపులు, నల్లమల సాగర్, ఫీడర్ కాలువ, ప్రధాన కాలువ పనులు ప్రారంభం మరియు జర్మనీ నుంచి టీబీఎం మిషన్ తెప్పించాడు. 2 టీబీఎం మిషన్లు పనిచేసినాయి. ఒకటి అమెరికా నుంచి వచ్చింది, ఒకటి జర్మనీ నుంచి వచ్చింది. ఇవాళ వీళ్ళు తొలగిస్తున్నటువంటి మిషన్ కూడా వీళ్ళు తెచ్చింది కాదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు వెలుగొండ ప్రాజెక్ట్ని ఏటీఎం లాగా వాడాడు. రాజశేఖర్ రెడ్డి గారి మొదలుపెట్టి ప్రారంభించి సొరంగాల తవ్వకాలు మొదలుపెట్టి 2005లో టీబీఎం తవ్వకం పెట్టి 2008లో ప్రారంభించి రెండో సొరంగం పని 2009లో ప్రారంభించారు. 2008లో మొదటిది, 2005లో రెండవ సొరంగం మొదలైంది 2008లో. ఈ రెండిట్లో కూడా తెలుగుదేశం పాత్ర ఎక్కడుంది సార్? ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం చేసినటువంటి 2 టన్నెల్స్ గురించి మాట్లాడతారు. సిగ్గుందా మీకు అసలు? ఇదిగోండి మీ చరిత్ర మొత్తం 37.587 కిలోమీటర్ల పొడవు 2 సొరంగాలు కలిపి 37 కిలోమీటర్లు. దీనిలో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తవ్వినటువంటి ఈ లెక్కలు కానీ ఒక్కసారి చూస్తే మతిపోతుంది. దాదాపుగా వైఎస్ఆర్ గారు 20.3 కిలోమీటర్లు తవ్వేశారండి. కేవలం 5 సంవత్సరాలు ఆయన పరిపాలించినటువంటి సమయం. ఆ తర్వాత వచ్చినటువంటి నాయకులు కొంత అశ్రద్ధ వహించిన కొంత సమయం, అంటే కాంగ్రెస్ హయాంలో 20.33 కిలోమీటర్లు తవ్వితే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఫస్ట్, తర్వాత 5 సంవత్సరాలు తర్వాత ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 సొరంగాల్లో ఒకదానిలో 4.3, ఇంకొక దానిలో 2.3, మొత్తం కలిపి 6.6 కిలోమీటర్లు. అదే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చినప్పుడు ఒక్క కరోనా కష్టకాలంలోనే, ఒక్క టర్మ్లోనే 2 సంవత్సరాలు కరోనాలో ఎవరు పని చెయ్యకపోయినా ఇక్కడ మాత్రం పని నడిపించి దాదాపు 10.56 కిలోమీటర్లు, అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయంకి వారు తవ్వించినటువంటి తవ్వకానికంటే 2 రెట్లు ఎక్కువ అధికంగా. ఇవాళ సొరంగాలను తవ్వితేనే నీళ్లను వదులుతుంది. ఎలా జాతికి అంకితం చేశారు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా? అంటే R&R ప్యాకేజ్ ఇస్తే నీళ్లు నింపలేరు స్వామి, ఇళ్లను మాత్రమే ఖాళీ చేయించగలుగుతారు. సొరంగాలను తవ్వి ఆ ట్యాంకు నిర్మాణం జరిగితేనే నీటిని నింపుతారు. ఇవాళ నీటిని నింపుతుంది R&R ప్యాకేజ్ ఇచ్చినటువంటి స్థలంతో పాటు కట్టినటువంటి నిర్మాణంలో. ఆ నిర్మాణం చేసినటువంటి వ్యక్తులు ఎవరయా అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత స్పష్టంగా రికార్డ్స్ చెప్తున్నాయి. ఇంకా 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 1,400 కోట్లు ఖర్చు పెట్టానని గొప్పలు చెప్తా ఉంటారు. దీనిలో దాదాపుగా 630 కోట్లలో అవకతవకలు జరిగినాయని కాగ్ నివేదిక ఇచ్చింది. కడిగి పారేసింది చంద్రబాబు నాయుడిని. అంటే ఆయన చెప్పిన లెక్క ప్రకారం 1,400 కోట్లలో 630 కోట్లు తీసేసినట్టయితే 800 కోట్లు. అప్పుడు ఇప్పుడు ఇచ్చినటువంటి 768 కోట్ల ప్యాకేజు,
దాంతోపాటు 400 కోట్లకు సంబంధించినటువంటి లైనింగ్ పిలిచినటువంటి టెండర్లు, అంటే మొత్తం కలిపి 1800 కోట్లు. అంటే మరి మిగిలినటువంటి డబ్బంతా ఎవరు ఖర్చు పెట్టారు? 10,000 కోట్ల ప్రాజెక్టులో 2,500 కోట్లు మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు పరిపాలించి కూడా ఖర్చు చేసిందంటే, మిగిలినటువంటి 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వారి తండ్రి గారికి ఎంత స్థానం ఉంది ఈ ప్రాజెక్టులో? దీన్ని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, కళ్ళు ఆర్పకుండా, సిగ్గు ఎగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నటువంటి వారికి ఇదంతా మీ చరిత్ర ఏంది? ఈ రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేసి కంప్లీట్ చేసినటువంటి చరిత్ర చంద్రబాబుకి లేదు. చరిత్ర లేదు, చరిత్రహీనులు మీరు. ఇవాళ వెలుగొండ ప్రాజెక్ట్ వాస్తవాలకు గమనించాలా. మేము నిన్ననే కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారిని కలిసి, తల్లి మీరు R&R ప్యాకేజ్ ఇవ్వకుండానే మీరు అక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి 768 కోట్లలో ఇవ్వంగా అర్హత కలిగి అవార్డు జాబితాలో ఇప్పుడు పేర్లు లేనటువంటి వాళ్ళు, గెజెట్లో పేర్లుండి అవార్డులో పేర్లు లేనటువంటి వాళ్ళు దాదాపుగా 500 మంది ఉన్నారమ్మా. ఇంకా మరి వారికి ఎప్పుడు ఇస్తారు? వారికి డబ్బు ఇవ్వకుండా వారిని ఏ విధంగా అక్కడి నుంచి పంపించి వేస్తారు? ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం ఏ ప్రాజెక్టు కింద అయినా కానీ ఒక వ్యక్తి భూమిని కోల్పోతే తనకి పునరావాసం కల్పించి తను మళ్ళీ ఇంటి నిర్మాణం చేసుకోవడానికి తగిన సమయాన్ని కేటాయించి మాత్రమే వాటర్ వదలాలి. ఇది 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. మరి ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? 30వ తారీఖు ఆయన పర్యటన అంట, 28వ తారీఖు ట్రయల్ రన్ అంట, 31వ తారీఖు నీటిని వదులుతారంట. ఎవరి జీవితాల మీదకి నీళ్లు వదులుతున్నారు అని అడుగుతున్నా. R&R ప్యాకేజ్ ఇవ్వకుండా ఆ కుటుంబాలను ఇబ్బంది పెడుతూ, పోలీసులను పెట్టి గెంటి వేస్తూ, MROలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి కరెంట్లు కట్ చేస్తూ వేసుకున్నటువంటి 2,000 ఎకరాల పంటని ముందుగా వెయ్యొద్దని చెప్పకుండా, మిర్చి, పత్తి 2,000 పైచిలుకు ఎకరాల్లో పంట ఉంటే ఈరోజు హడావుడిగా వారి జీవితాల మీదకి ఒక పిడుగు లాంటి వార్తని మీరు విసిరివేసి, ఒక బాంబును విసిరివేసి, కట్టు బట్టలతోటి తల్లి, బిడ్డ, గొడ్డు అందరినీ రోడ్డు మీదకి నెట్టేస్తున్నటువంటి సంఘటన కలిచివేస్తుంది. నిజంగా మార్కాపురం కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వెళితే అరణ్య రోదన వారిది. ఇప్పటికీ దాదాపుగా 1450 మంది 18 సంవత్సరాలు నిండినటువంటి వారు ఎలిజిబుల్గా 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఎలిజిబిలిటీ కలిగినటువంటి వాళ్ళు 1450 మంది ఉన్నారు. వారు కాకుండా అన్ని రకాల పత్రాలు, అన్ని రకాలైనటువంటి ఎలిజిబుల్ సర్టిఫికేట్లు కలిగి R&R ప్యాకేజీ అందనటువంటి వాళ్ళు, అవార్డులో కూడా పేరు లేనటువంటి వాళ్ళు 550 మంది కేవలం నా నియోజకవర్గం నుంచి ఉన్నారు. ఈ వివరాలు నేను కలెక్టర్ గారికి ఇచ్చాను. ఒక్క సుంకేసుల్లో 400 మంది, ఒక గుండంచెర్లలో 76 మంది, కల్నూతల, తాండా, గొట్టిపడియ, ఇలా అన్ని ఊర్లు కలుపుకుంటే 1100 మంది. అంటే ఇంకా వాటిల్లో 300ని మాత్రమే తీసుకున్నాం, మిగిలిన 700 ఇంకా చూస్తున్నామంటారు. నువ్వు చూసేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు? నీళ్ళు వదిలిన తర్వాత, ఆ కుటుంబాలను అక్కడి నుంచి ఎల్లగొట్టిన తర్వాత వాళ్ళకి దిక్కెవరు? నిజంగా అసలు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం. నిర్వాసితులు ఎంతమంది?
ఇదొక్కసారి చాలా ముఖ్యమైనటువంటి జీవో. ఈ జీవో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2020లో అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు మరియు స్పెషల్ ఆఫీసర్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఒక జీవోని రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఈ జీవోలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే 2017 స్పెషల్ కమిషనర్ R&R విజయవాడ వారు ఇచ్చినటువంటి రికమెండేషన్స్, ఆ లెటర్కి అనుకూలంగా, అంటే 2017లో వారు రికమెండ్ చేస్తే 2019లో దిగిపోయిన దాకా చంద్రబాబు నాయుడు గారు దీన్ని పట్టించుకోవాలి R&R ప్యాకేజ్ గురించి. ఇవాళ పెద్ద గొప్పలు చెప్తాడు R&R ప్యాకేజ్. చాలా క్లియర్గా లెటర్ నంబర్తో సహా ఉంది 2017లో రాసినటువంటి స్పెషల్ కమిషనర్ గారు రాసినటువంటి లెటర్. దీని ప్రకారము దాదాపుగా 7,555 మంది, 7,555 కుటుంబాలకి జీవో ఇచ్చారండి ఆ రోజు. ఒకసారి కలెక్టర్ గారు కూడా గమనించాలి, ప్రకాశం అదేవిధంగా మార్కాపురం కలెక్టర్ గారు 7,555 మంది కుటుంబాలకి R&R ప్యాకేజ్ ఇవ్వాల్సి ఉంటే ఇప్పటి వరకు వాళ్ళు సేకరించినటువంటి డేటా 7,300. అంటే ఏంటి, అసల్లోనే 250 మందిని కోతేసేశారండి. ఈ జీవో చాలా క్లియర్గా ఉంది. ఈ జీవో నంబర్ 324 డేటెడ్ 24/6/2020. 6 సంవత్సరాల క్రితము 7,550 మంది ఉంటే ఇప్పుడు 300 మందిని ఇంకా అదనంగా చేర్చి కానీ కలెక్టర్ గారు ఉంటే 8,000 పైచిలకు ఉండాలి కదా. 500 మంది కొత్త వారిని చేర్చామనేది నిజమైతే 8,050 కుటుంబాలకి R&R ప్యాకేజ్లో అవార్డు అయి ఉండాలి, అవార్డు లిస్టులో ఉండాలి. మరి 7,300 నిన్ననే చెప్తుంది ఆవిడ. 28వ తారీఖు ట్రయల్ రన్, 25వ తారీఖు కలెక్టర్ గారు చెప్తున్నటువంటి సంఖ్య 7,300. 2020లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చినప్పుడు ఇచ్చినటువంటి సంఖ్య 7,500. దాదాపుగా R&R ప్యాకేజ్ కింద ఇచ్చినటువంటి మొత్తం 1,101,156 1,301,156 కోట్లు. మరి ఇప్పుడు నువ్వు రిలీజ్ చేసింది ఎంత చంద్రబాబు నాయుడు? ఆ రోజు జీవోనే 1,302 కోట్లు సుమారు ఉంటే ఈరోజు నువ్వు 768 కోట్లు రిలీజ్ చేసి మొత్తం ఇచ్చేశాను, ఇక తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోండి అని తరిమేస్తున్నావే వాళ్ళని. నువ్వు మనిషివా? మీకు మనస్సాక్షి ఉందా? సాటి మనిషి యొక్క బాధ మీకు అర్థమవుతుందా? వారి జీవితాలు పెనవేసుకున్నటువంటి ఆ ప్రాంతం నుంచి వాళ్ళని వెలివేస్తున్నట్టుగా నెట్టివేస్తూ, కరెంటు కట్ చేస్తూ, వారింటి వేసుకున్నటువంటి పంటల్ని వదిలేసుకుంటూ నువ్వు ఇచ్చేటటువంటి ప్యాకేజీతో బయటకెళ్ళి ఇళ్ళు తీసుకోవాలన్నా ఇళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి. ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి అంటే వీరందరూ, మిగిలినటువంటి వాళ్ళందరూ వచ్చి ఆ కలెక్టర్ ఆఫీస్ ముందు పడిగాపులు కాస్తున్నారు. కలెక్టర్ గారి మనసు చెలించట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ ఇచ్చుంటాడు ఇంతమందికే ఇవ్వాలి అని. మరి 2020లో ఇచ్చినటువంటి జీవోలోనే 7,555 మంది ఉంటే 7,300 మందికే నువ్వు ఇవ్వడానికి డిసైడ్ అయ్యి దానిలో కేవలం 60% మందికే ఇచ్చి ఇంకా ఇవ్వకముందే ట్రయల్ రన్ ఎలా మీరు నిర్ణయిస్తారు? 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద ఇచ్చిన తర్వాత, R&R ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత 6 నెలలు సమయం ఇవ్వాలని ఉంది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, మానవత్వం ఉంటే, ఈ ప్రభుత్వానికి పేదలంటే గౌరవం ఉంటే, ఆ ప్రాంతంలో నష్టపోతున్నటువంటి వారిపై కొంతన్న దయ ఉంటే 6 నెలల ముందు ఇవ్వచ్చుగా R&R ప్యాకేజ్. ఎందుకు R&R ప్యాకేజ్ని 6 రోజుల ముందు ఇస్తున్నావు?
చట్టాలంటే లెక్కలేదు, చట్టాలని తన చుట్టాలుగా మార్చేసుకుంటాడు. పేదలంటే కనికరం లేదు, కర్కశం. వాళ్ళొచ్చి ఏడుస్తున్నా కానీ గెంటి వేస్తున్నారు పోలీసులను పెట్టివేసి. దాదాపు 8,000 పైచిలకు ఎలిజిబుల్ అభ్యర్థులు కుటుంబాలు ఉంటే 7,300 ఇచ్చేసి నువ్వు ట్రయల్ రన్ చేస్తున్నావంటే, నువ్వు 30వ తారీఖు పర్యటిస్తున్నావంటే, నువ్వు 31వ తారీఖు ప్రారంభోత్సవం చేస్తా లక్షల మందిని తీసుకొచ్చి ప్రచారం చేసుకుంటానంటున్నావు అంటే అంత లెక్కలేనితనం ఎందుకు? ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం. ఇమీడియట్గా ఈరోజు అయిపోయింది, మిగిలినటువంటి 3 రోజులు. ఈ 3 రోజుల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకొని వారికి ఆసరా చూపించి తర్వాత చెయ్యి. మేము స్వాగతిస్తాం, మేము సపోర్ట్ చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 7,555 కుటుంబాలకి జీవో 13,100 కోట్ల రూపాయలతోటి జీవో ఇస్తే ఇవాళ నువ్వు 900 కోట్లే ఇస్తున్నావంటే మిగిలిన 400 కోట్లు ఎగ్గొడుతున్నావని కదా. ఇవి కాకుండా మళ్ళీ 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు మళ్ళీ వచ్చేశారు, వారికి సపరేట్గా మళ్ళీ డబ్బు ఇవ్వాలి. ఒక్కసారి కొన్ని వీడియోస్ ఉన్నాయి మన దగ్గర, ఒక్కసారి ప్లే చేయండి. ఒక ఎస్టీ కుటుంబం, మీరు ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలారా. వెలుగొండ ప్రాజెక్టు వలన లాభం జరిగేటటువంటి నియోజకవర్గాల ప్రజలారా ఆలోచించండి. వారి సర్వస్వం త్యాగం చేస్తున్నటువంటి ఆ కుటుంబాలకి ఇళ్లు దొరకట్లా. బర్రులు, గొర్రెలు, పశు సంపద తీసుకొని ఒక దగ్గర కిరాయికి వెళ్తామంటే ఇల్లు ఇవ్వట్లా. అది ఒక ఎస్టీ చెంచుగూడానికి సంబంధించి సుగాలీలకు సంబంధించినటువంటి వాళ్ళకైతే అసలు దొరకట్లేదు ఇల్లు. ఇవ్వనని చెప్తున్నారు డైరెక్ట్గా. ఇచ్చినటువంటి నివాస స్థలాలు దాదాపుగా 4 ఫీట్లు రోడ్డు కంటే కిందికి, అది కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేసినాయే తప్ప ఈ రోజు వరకు తట్టెడు మట్టిపోయలే. దానిలో ల్యాండ్ని లెవెల్ చేయకుండా, ల్యాండ్లో వసతులు కల్పించకుండా, కాలనీల్లో వసతులు కల్పించకుండా కట్టుబట్టలతోటి నడు రోడ్డు మీద వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్ని నిలబెడుతున్నటువంటి సంఘటనలు మనసుల్ని కలిచివేస్తున్నాయి. ఒక్కసారి మీరు కూడా చూడండి. ఇళ్ల ప్లాట్లు కూడా ఇవ్వలేదు, దానికి పట్ట మా ప్లాట్ కూడా ఇవ్వకుండా మాకు నిర్దాక్షిణంగా లేచిపోమంటున్నారు. మేము ఎక్కడికి పోయి ఉండాలి? అసలు ఎక్కడ కనీసం బియ్యం తలదాచుకోవటానికి కూడా లేదు మాకు. మా పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు మాకు నిర్దాక్షిణంగా మీరు లేచి ఎక్కడికైనా వెళ్ళిపోండి అంటున్నారు. మేము ఎక్కడ ఉండాలి? ఊర్లో లేకపోతే ఇండ్లు ఇవ్వటం లేదు. ఇచ్చిన ఇండ్లు ఫస్ట్ రోజు అడ్వాన్స్ తీసుకుంటే ఒక 1,000 రూపాయల ఇండ్లు ఈ రోజు 10,000 అంటున్నారు. 10,000కైనా సరే ఏదో తలదాచుకుందామంటే మరుసటి రోజు పోయేసరికి ఆ ఇండ్లు కూడా మేము ఇవ్వము, మీరు అక్కడెక్కడి నుంచో వచ్చి రేపు మాకు ఇబ్బందులు అవుతాయి, మీరు ఎక్కడన్నా మీకు ఇచ్చిన స్థలాల దగ్గర ఉండరు అంటారు. అక్కడికి పోయేసరికి మా స్థలం ఎక్కడో తెలియదు, మాకు పట్టా ఇవ్వలేదు, లేచిపోమంటే మేము ఎక్కడికి పోవాలి? ఈ గొడ్లు ఏం చేయాలి? పొలాలంటే వదిలేసుకున్నాం. ఉన్న పత్తులుగా నిర్దాక్షిణంగా బాగా కోతకు వచ్చినాయి కూడా వదిలేసుకున్నాం. ఏం పనులకు పోయేది లేదు, ఏం లేదు. సారోళ్ళు వచ్చి ట్యాపకు ఒక టీం వచ్చి మీరు సర్దుకొని పోండి అని వాళ్ళు అంటున్నారు. పై ఆఫీసర్లు టీములు వేసి మేము ఏ విధంగా బతకాలి? ఇంకా అందులో మేము ట్రైబల్స్, ఎస్టీ, మాకు ఏమి చెప్పకుండా ప్లాట్లలో చూస్తే అట్లా అక్కడ కూడా అన్యాయమే. మేము కోరుకున్న దాంట్లోనే మేము. రెండవది, ఆ ప్లాట్లకు సంబంధించి నేను కూడా విజిట్ చేశాను. ఎక్కడైతే నిర్వాసితులకి కల్నూతల ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ ప్లాట్ల పరిస్థితి కూడా ఒకసారి మీరు గమనించండి. దాదాపు రోడ్డు కంటే ఆ స్థలం 4 ఫీట్ల కిందకు ఉంది. ఒక్కసారి ప్లే చేయండి. ఎస్, ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఇచ్చినటువంటి గ్రామ స్థలం ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని అక్కడి నుంచి పోలీసులను పెట్టి తరుముతూ ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోమని గవర్నమెంట్ చూపిస్తున్నటువంటి స్థలం. ఇక్కడ ఒక్కసారి చూస్తే రోడ్డుకి దాదాపుగా నడుము లోతు మట్టి పోస్తే తప్ప రోడ్డుకు చేరుకునేటటువంటి పరిస్థితి లేదు. 4 వైపులా మీరు గమనించినట్లయితే ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నీ పైకున్నాయి, స్థలాలు కిందకున్నాయి. ఇప్పటికే ఇంకా కలెక్టర్ గారు ఇక్కడ మట్టి తోలుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల. 31వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, వీళ్ళని గెంటి వేయాలి, ఖాళీ చేయించాలి,
3 విడతల్లో మేము ఒక్కళ్ళమే ఇచ్చాం R&R ప్రాజెక్ట్. యా. గమనించారు మీరు, కల్నూతలకు చెందినటువంటి ఆ నిర్వాసితులకు ఇచ్చినటువంటి ఆ ప్లేస్ అది. ఆ ప్లేస్ ఇచ్చింది, రోడ్లు వేసింది, గుడి కట్టింది, బడి కట్టింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఇంకా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఈ ప్రభుత్వం. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఏదైతే పెట్టుకొని ఉన్నారో మార్కాపురంలో, ఆ కలెక్టర్ ఆఫీస్ నిర్వాసితులకు కట్టినటువంటి స్కూల్ భవనం. కలెక్టర్ ఆఫీస్ కూడా కట్టుకోలేనటువంటి చాతగాని అసమర్థ ప్రభుత్వం ఇది అని ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఉంటుందా? ఈరోజు వెలిగొండ ప్రాజెక్ట్ మేం కట్టామని చెప్పుకుంటున్నటువంటి ఈ నాయకులకి కొంచెమన్నా కూడా మనస్సాక్షి లేదా? మేము కట్టినటువంటి కాలనీల్లో కలెక్టర్ ఆఫీసులు పెట్టుకొని, మేము కట్టినటువంటి స్కూల్ బిల్డింగ్లో అధికార ఆఫీసులను ఏర్పాటు చేసుకొని వెలుగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ మాది అని చెప్పుకోవడానికి కొంచెమన్నా కూడా సిగ్గుపడరా? R&R ప్యాకేజీ 768 కోట్ల రూపాయలు ఇచ్చాం, ఇంకో 150 కోట్లు ఉంది, ఇంకో 100 కోట్లు ఉంది అంటే మరి 2020లో ఇచ్చినటువంటి జీవో పరిస్థితి ఏంది? 1301 కోటి అప్పుడే అయితే ఇప్పుడెంత అవ్వాలి? రెండవది, ఎర్రగొండపాలెనికి సంబంధించి దాదాపుగా 3 గ్రామాలు పోతున్నాయి. ఈ ప్రాజెక్టు వలన లాభం జరిగే అవకాశం ఎర్రగొండపాలెనికి తీగలేరు కెనాల్. తీగలేరు కెనాల్ కోసం ఈ జీవో ఇచ్చినప్పుడు 110 కోట్లు తీగలేరు కెనాల్ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం, మెయిన్ ఇంకొక కాలువలో పోయేటటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కోసం 110 కోట్లు ఇచ్చారండి. 62,000 ఎకరాలకి సాగునీరు అందించేటటువంటి తీగలేరు కాలువ పనిలో ఈ రోజు వరకు తట్టడి మట్టిది. ఇలా వెలుగొండ ప్రాజెక్టు గొప్ప, మేమేదో చేసేసాం, పొడి చేసాం అని అరుస్తున్నటువంటి ఎర్రగొండపాలెం ఇన్ఛార్జు, మిగిలిన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అడుగుతున్నా, తీగలేరు కెనాల్లో తట్టడి మట్టి తీశారా? కెనాల్ నిర్మాణం కాకుండా ఎర్రగొండపాలెనికి బకెట్ నీళ్లు వస్తాయా? ఏ మండలానికన్నా వెలుగొండ ప్రాజెక్టు ఈ రోజు నీళ్లు వదలడం వలన 1 ఎకరానికి నీరు పారించేటటువంటి పరిస్థితి ఉందా? ఎక్కడన్నా ఏ కాలువన్నా కంప్లీట్ చేశారా? 630 కోట్లు స్కామ్ చేసినటువంటి ఫీడర్ కెనాల్ గతంలో కాంట్రాక్ట్ రేట్లని సవరించి 2 జీవోలు ఇచ్చి, ఆ జీవో నంబర్ 22, 63 2 జీవోల్ని వర్తింపజేసి తన అస్మదీయులకి చంద్రబాబు నాయుడు గారు 2014-19లో తన అస్మదీయులకి కాంట్రాక్టులు కట్టబెట్టి 630 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని ఏదైతే కాగ్ నివేదికలో పొందుపరిచిందో ఆ ఫీడర్ కెనాల్లో లైనింగ్ వర్కులు చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఈ లైనింగ్ వర్క్ చేస్తుంది. అప్పుడు వచ్చినటువంటి వరదలకి వీళ్ళు చేసినటువంటి ఆ ఫీడర్ కెనాలు మూసుకుపోయింది, మళ్ళీ మట్టితోటి, కోతతోటి. దాన్ని రిపేర్ చేయడానికి మళ్ళీ ఇప్పుడు లైనింగ్ వర్క్ అని పేరు పెట్టి తన అస్మదీయుడైనటువంటి ఇంకొక కాంట్రాక్టర్కి 450 కోట్ల రూపాయలకి మళ్ళీ రేట్లు పెంచి తనకే అప్పచెప్పి ఇవాళ డబ్బును దండుకుంటూ ఒకవైపు నుంచి ఏటీఎం లాగా మార్చుకొని ఇంకొక వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఇంకొక వైపు నుంచి నిర్వాసితులైనటువంటి వారిని దగా చేస్తూ మోసం చేస్తూ ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఇక్కడేమో నిర్వాసితులకు డబ్బు ఇవ్వాలంటే 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి డబ్బు ఇవ్వాలంటే 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ సూచిస్తున్నా కూడా మనసు రావట్లా. అదే తెలుగుదేశం నాయకులు డబ్బులు సంపాదించుకోవడానికి ప్రతి చెరువుకి కోట్ల రూపాయలు కేటాయించేస్తున్నారు. ప్రతి గ్రామంలో చెరువులకి కాలువలకి కోట్ల రూపాయలు కేటాయించడం, జేసీబీలు పెట్టి మట్టిని తవ్వటం, ఆ మట్టిని ఇటు ఈ మట్టిని అటు అనడం, బిల్లులు తయారు చేసుకొని కొల్లగొట్టేయటం ప్రజాధనాన్ని. తన జీవితాలను వదిలేస్తున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు
నిర్వాసితులకు మాత్రం కనికరం లేదు, వారిపై మాత్రం కనికరం లేదు. తెలుగుదేశం నాయకులకి దోచిపెట్టడానికి మాత్రం ఖజానా ఫుల్లుగా ఉంది. ఇది పచ్చి దగ, పచ్చి మోసం, అత్యంత అమానవీయమైనటువంటి వ్యవహారం. దీన్ని ఇమీడియట్ గా సాలించుకొని చంద్రబాబు నాయుడు గారు తక్షణమే వెలుగొండ ప్రాజెక్ట్ ఈ హడావుడిని ఆపివేసి నిర్వాసితులకి ప్రతి ఒక్కరికి R&R ప్యాకేజ్ ఇవ్వండి. పేర్లు తప్పులు పడి, తండ్రి పేరు తప్పుండి, చిన్న చిన్న అక్షరాలు తప్పుండి, వారు ఇక్కడ నివాసం లేకుండా ఇంకొక దగ్గర వెళ్ళి ఉంటున్నటువంటి వాళ్ళని వేరే ఒక టెంపుల్స్ లో, శ్రీశైలం టెంపుల్లో వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కొంతమంది పేర్లు మార్చుకుంటారు. క్రిస్టియన్స్ అయితే ఎస్సీలు అంటే తీసుకోరని కొంతమంది పేర్లు మార్చుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారంట. సో అలాంటి వాళ్ళను కూడా మానవత్వంతో ఆలోచించండి. రెక్కాడితే తప్ప డొక్కాడనటువంటి ఆ కుటుంబాలను ఆదుకోండి. ఇమీడియట్గా వారిని ఆ సమస్య నుంచి పరిష్కరించి ఆ తర్వాత మీరు వెలుగొండ ప్రాజెక్ట్ని ప్రారంభించండి. మేము సహకరిస్తాం. ఎలాగో చెల్లికి మళ్ళీ పెళ్లిలాగా ప్రతిదానికి ఎవడో చేసిన దానికి కొబ్బరికాయ కొట్టడం మీకు ఎట్లాగో అలవాటే కాబట్టి మొన్న భోగాపురం అయిపోయింది, అంతకుముందు అదానీ డేటా సెంటర్ అయిపోయింది, ఆ స్టీల్ ప్లాంట్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ వెలుగొండ ప్రాజెక్ట్ వచ్చింది. పని మేము చేయాలా, క్రెడిట్ మీరు కొట్టాలా? పనులు కంప్లీట్ మేము చేయాలా, అసత్యపు ప్రచారం మీరు చేసి క్రెడిట్ చోరీ చేసేసేయాలా? సరే చేసుకోండి. వెలుగొండ ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా అందరికీ అవసరం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సహకరిస్తుంది. అలా కాకుండా మీరు తప్పటడుగు గాని వేస్తే మీ పర్యటనను అడ్డుకుంటాం. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమవుతుందని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.